హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 19th మే 2024న ఈనాడు న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి అభివృద్ధికి గొడ్డలి పెట్టు అసమానతలు. ఈ ఇయర్లో అంటే 2024లో వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ విడుదల చేసిన నివేదికలో ఉన్న అంశాలను ఎక్స్ప్లెయిన్ చేశారు. స్వాతంత్రం రాకముందు భారతదేశంలో తీవ్ర ఆర్థిక అసమానతలు అనేవి ఉండేవి. ఈ అసమానతల్ని తగ్గించడానికి అని చెప్పి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1953లో ఎస్టేట్ పన్నును తీసుకొచ్చారు. తర్వాత 1957లో సంపద మీద పన్నును తీసుకొచ్చారు. అయితే 1985లో ఎస్టేట్ పన్నుని తీసేశారు. ఇంకా 2016లో సంపద మీద పన్నును కూడా తీసేశారు. ఎందుకు తీసేశారు అని అంటే ఈ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కన్నా కూడా వాటిని నిర్వహించడానికి అయ్యే ఖర్చులే ఎక్కువగా ఉండడం వల్ల ఈ పన్నుల్ని తీసేశారు. అంతేకాకుండా సంపద మీద ఇలా 2 పన్నులు విధించడం అన్యాయం అని చెప్పి వాదన కూడా ఉంది. అయితే ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ నివేదిక ప్రకారం భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి 1980ల వరకు అసమానతలు అనేవి తగ్గాయి. అయితే తర్వాత పారిశ్రామిక సంస్కరణలు, వాణిజ్య సంస్కరణలు, ఇంకా విదేశీ రుణాలు తీసుకోవడము, మౌలిక వసతుల మీద ఖర్చు పెట్టడము, ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల జీడిపి చాలా పెరిగింది. ఎంతగా అంటే 1970లో 2.9% ఉన్న జీడిపి వృద్ధి రేటు 1980ల నాటికి 5.6% అయింది. కాకపోతే అక్కడి నుంచి ఆర్థిక అసమానతలు కూడా పెరగడం మొదలైంది. తర్వాత వచ్చిన ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణ, వీటి వల్ల కూడా అసమానతలు అనేవి పెరిగాయి. ప్రపంచీకరణ వల్ల దేశాల మధ్య అసమానతలు అయితే తగ్గాయి, కానీ దేశాల లోపల మనుషుల మధ్య ఆర్థిక అసమానతలు అనేవి పెరిగాయి. ఇంకా అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏమని చెప్పిందంటే కోవిడ్ వచ్చిన తర్వాత ఆర్థిక అసమానతలు అనేవి మరింతగా పెరిగాయి. ఎందుకు అనంటే కోవిడ్ టైంలో హై స్కిల్డ్ వర్కర్స్ వచ్చేసి ఇంటి నుంచి పని చేయడము, ఏదో విధంగా చాలా మంది ఉద్యోగాలు నిలుపుకున్నారు. కానీ లో స్కిల్డ్ వర్కర్స్ వచ్చేసి అంటే సాధారణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఆ విధంగా కోవిడ్ పేదరికాన్ని ఇంకా ఆర్థిక అసమానతల్ని మరింతగా పెంచేసింది. ప్రస్తుతం చూసుకుంటే ఇండియాలో రిచ్ పీపుల్లో టాప్ 1% దగ్గర 40.6% సంపద వాళ్ళ దగ్గరే ఉంది. ఇలా అసమానతల పరంగా ఇండియా ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ఫస్ట్ పొజిషన్ వచ్చేసి రష్యాకి ఉంది. అక్కడ టాప్ 1% మంది దగ్గర 58.6% సంపద ఉంది వాళ్ళ దగ్గర. సెకండ్ వచ్చేసి బ్రెజిల్లో టాప్ 1% మెంబర్స్ దగ్గర 50% సంపద ఉంది. ఫోర్త్ పొజిషన్ వచ్చేసి అమెరికా ఉంది. అక్కడ టాప్ 1% మెంబర్స్ దగ్గర 35.1% సంపద అనేది ఉంది. అయితే ఆర్థిక అసమానతలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు అది సామాజిక విభేదాలకు దారితీస్తుంది. అంతేకాకుండా వివిధ వర్గాల ప్రజల మధ్య అపనమ్మకాలకు కూడా దారితీస్తుంది. కాబట్టి ఆర్థిక అసమానతలను తగ్గించడానికి చర్యలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఆర్థిక అసమానతల్ని తగ్గించడానికి ఏం చేయగలము అని అంటే ఆదాయ పన్నుల్ని క్రమబద్ధీకరించాలి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పేద కుటుంబాల్లో పుట్టిన పిల్లలకి నాణ్యమైన విద్య దొరక్కపోవడం వల్ల అది వారి సంపాదించే సంపాదన మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అలా జీవితంలో ఎదగడానికి నాణ్యమైన విద్య అందకపోవడం అనేది అడ్డుగోడలాగా అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందేలాగా చూడడము, తర్వాత వైద్యం కూడా. చాలా మంది ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటల్లో ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు పేదరికంలోకి జారిపోతూ ఉంటారు. కాబట్టి అలా జరగకుండా వైద్య రంగానికి ఇంకా ఎక్కువ నిధులు కేటాయించడం, అంతేకాకుండా అందరూ ఆరోగ్యంగా ఉండేలాగా తాగునీరు, పారిశుద్ధ్య కల్పన ఇవన్నీ అందించడము, ఇంకా ప్రాథమిక ఆరోగ్య సేవలు విస్తరించడము, ఇవన్నీ కూడా చేసినట్టయితే ఆర్థిక అసమానతలను తగ్గించడానికి వీలుంటుంది. ఈ ఎడిటోరియల్ డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు గారు రాశారు. తర్వాతి ఎడిటోరియల్ సౌర విద్యుత్ మెరుపులు. ఈ ఎడిటోరియల్లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అంటే 2024 ఫస్ట్ క్వార్టర్లో ఉత్పత్తి అయిన మొత్తం విద్యుత్తులో 50% పైగా సౌర, పవన వంటి పునరుత్పాదక ఇంధన వనరులే అందించాయని చెప్పి రాశారు. జాతీయ సౌర ఇంధన సంస్థ ఏమని చెప్పిందంటే మన దేశంలో అత్యధిక ప్రాంతాల్లో ఏడాదిలో దాదాపు 300 రోజుల పాటు సూర్యరశ్మి ఉంటది. కాబట్టి చాలా ఎక్కువ మొత్తంలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేయడానికి మనకు అవకాశం ఉంది అని చెప్పింది. అయితే మన దగ్గర సౌర విద్యుత్ ఉత్పత్తి అనేది పెరుగుతూ వస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో చూసుకుంటే దేశంలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడకపోవడం వల్ల
జల విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. ఆ లోటును పూడ్చడానికి థర్మల్ విద్యుత్ని ఇంకా రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని కూడా పెంచారు. ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా సూర్యఘర్ యోజన అనే పథకం తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ స్కీమ్ ద్వారా దేశంలోని 1 కోటి ఇళ్ల పైకప్పుల మీద సౌర విద్యుత్ పలకాలు ఏర్పాటు చేయడానికి రాయితీలు అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే సౌర విద్యుత్ ఉత్పత్తికి ఒక అడ్డంకి ఏంటంటే కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి తగ్గుతోంది. కాబట్టి అధిక సామర్థ్యం కలిగిన నాణ్యమైన సౌర ఫలకాల తయారీ మీద పరిశోధనలు చేపట్టాలి. ఇంకా కొత్తగా నిర్మించే ప్రతి ఇంటి పైకప్పు మీద సౌర ఫలకాల ఏర్పాటుని తప్పనిసరి చేస్తే కూడా బాగుంటుంది అని చెప్పి రాశారు. ఇలా సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు ఇంకా ఇతర పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి పెంచినట్టయితే విద్యుత్ కోసం బొగ్గు మండించాల్సిన అవసరం తగ్గి కాలుష్యం తగ్గుతుంది, పర్యావరణానికి చాలా మంచి జరుగుతుంది. ఈ ఎడిటోరియల్ మంగమూరి శ్రీనివాస్ గారు రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈజ్ అపర్ణ. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్.